తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నినాదం నీళ్లు నిధులు నియామకాలు. అందులో నియామకాల విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం అలసత్వ ధోరణిపై విద్యార్థులు నిరుద్యోగుల నుంచి ఆగ్రహ వేశాలు వెల్లువెత్తుతున్నాయి. నూతన తెలంగాణ రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే నిరుద్యోగ యువత నిరసన బాట పెట్టారు. తాము ఉద్యోగాలు మంచి భవిష్యత్ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామని, అయితే ఆ కల ఇప్పట్లో నెరవేరేలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి మరోలా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 ఏళ్ల నిరీక్షణ అనంతరం 2016లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ నియామకాల కోసం రాత పరీక్ష నిర్వహించారు. ఇలా 3 ఏళ్ల క్రితమే ఫలితాలను కూడా విడుదల చేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఈ ఫలితాలు నియామక ప్రక్రియపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఏ తప్పు చేయని అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని 2018లో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్కు అప్పీళ్లు చేశారు. ఇక్కడ కూడా సింగిల్ బెంచ్ తీర్పుకే మద్దతు లభించింది. కానీ టీఎస్పీఎస్సీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో సమాజంలో తమపై గౌరవం తగ్గి చులకన భావం ఏర్పడిందని, అసలు తమకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కోల్పోయామని ఉద్యోగార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రూప్ 2కు చెందిన దాదాపు 200 మంది అభ్యర్థులు హెచ్ఆర్సీని ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన తమ ఆవేదనను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు. తీవ్ర ఆవేదనతో కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులు లేఖ ద్వారా తమ సమస్యను ఆవేదన పూరితంగా వ్యక్తం చేశారు. లెటర్లో వారు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఇక ప్రస్తుతం గ్రూప్ 2 బాధితురాలు శ్రావ్య మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రావ్య గారు నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఇప్పుడు గ్రూప్ 2 విద్యార్థులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఏం లేదండి, మా డిమాండ్స్ ఏం లేదండి. అన్ని రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అవుతున్నాయి. మేము 2016 నవంబర్ లో ఎగ్జామ్ రాసాం. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోయాయండి. మేము ఇంతవరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు. తెలంగాణలో ఉండి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. 2017 జూన్ లో రిజల్ట్స్ వచ్చినాయి. 2 సంవత్సరాలు గడిచిపోతున్నా మాకు ఇంతవరకు ఏం లేదండి. అసలు కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అటు కుటుంబంలోనూ మేము వివక్షకు గురవుతున్నాం, సమాజంలో కూడా చులకన భావం పెరిగిపోతుంది మా లోపల. అదే దీనికి సంబంధించి మీరు కోర్టును కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వ అధికారులను కూడా మీరు ఆశ్రయించడం జరుగుతోంది. రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నట్టుగా. ఎలాంటి రిప్లై వస్తుంది మీకు వాళ్ళ నుంచి? రిప్లై అంటే ఎవరు పట్టించుకోవట్లేదండి. మా సమస్యని ఈ ఎన్నికల దృష్ట్యా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోతుంది మాకు ఉన్న టైం అంతా. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. అయితే మీరు ఒక లేఖ కూడా రాసినట్టుగా కూడా తెలుస్తోంది. దీంట్లో ఏంటంటే మీరు ప్రస్తావించారు? ఏం లేదండి, అయితే మా సమస్యనైనా తీర్చాలి, లేదంటే మమ్మల్ని మూకుమ్మడిగా కారుణ్య మరణానికైనా అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. మేము ఆల్మోస్ట్ ఒక మినిమం అందరం 5 years గా వెయిట్ చేస్తున్నాం దీనికి. దీనికంటూ ఒక సమస్యకి పరిష్కారం లేకపోవడం ఇది మరీ అన్యాయం అండి. ఓకే, అంటే మీ లేఖకు హెచ్ఆర్సీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాళ్ళు చైర్మన్ గారు లేకపోవడం వల్ల దీంతో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారండి. ఇంకా వాళ్ళు కూడా స్పష్టంగా ఏం చెప్పలేకపోయారు. ఓకే, అంటే మొత్తం మీ గ్రూప్ 2 బాధితులందరూ కూడా మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? ఏ రకమైనటువంటి నిరసన తెలియజేయాలనుకుంటున్నారు మీరు?
శాంతియుతంగానే మేము తెలపాలనుకుంటున్నాము. ప్రస్తుతం హెచ్ఆర్సీ నిర్ణయం తర్వాత మళ్ళీ మేము ఏమైనా నిర్ణయించుకోవాల్సి ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ శ్రావ్య గారు, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో నియామకాల విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం అలసత్వ ధోరణిపై విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి ఆగ్రహవేశాలు వెల్లువెత్తుతున్నాయి. నూతన తెలంగాణ రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే నిరుద్యోగ యువత నిరసన బాట పట్టారు. తాము ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామని, అయితే ఆ కల ఇప్పట్లో నెరవేరలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు గీతా గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గీతా గారు, మీ తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? ఇప్పటికే గ్రూప్ 2 బాధితులందరూ కూడా ఆందోళన బాట పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎలాంటి కార్యాచరణతో ఉన్నారు మీరు? హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్, నా పేరు గీత అండి. మేము 2015లో నోటిఫికేషన్ వచ్చింది. ఇది 2016లో ఎగ్జామ్ జరిగింది. 2017లో పిలిచారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి కూడా ఇప్పటికి 2 years అవుతుంది. కోర్టులో కేసు కారణంగా ఇన్ని రోజుల నుండి అది పెండింగ్ లో ఉంది. సింగిల్ బెంచ్ అయిపోయిన తర్వాత డివిజన్ బెంచ్ లో కేసు ఉంది. ఇప్పుడు మేము దీనికోసం 3 times ప్రగతి భవన్కి వెళ్ళాము. 3 times అరెస్ట్ చేశారు. తర్వాత టీఎస్పీఎస్సీకి చాలా సార్లు వెళ్ళాము. ప్రతి రాజకీయ వేత్తలను అందరినీ ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. అయినా కానీ మాకు ఎటువంటి అది కూడా జరగలేదు. సో ఇంకా మేము చేసేది ఏం లేక హెచ్ఆర్సీని కలవడానికి వచ్చాము. ఈరోజు ఎంతమంది మేము ఒక 500 మంది అభ్యర్థులము, సెలెక్ట్ అయిన అభ్యర్థులను వచ్చి మా కారుణ్య మరణాన్ని ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి వచ్చినామండి ఇక్కడికి. అయితే మీకు హెచ్ఆర్సీ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది? మీ లేఖకు సంబంధించి వారు ఏ రకంగా స్పందిస్తున్నారు? సార్, హెచ్ఆర్సీకి వచ్చాము కానీ ఇక్కడ హెచ్ఆర్సీ చైర్మన్ గారు లేరు. ఇక్కడ రిజిస్ట్రార్ గారు ఉన్నారు. చైర్మన్ గారు కూడా 2 years లో రిక్రూట్మెంట్ లేదు. 2016లో వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో రిక్రూట్మెంట్ లేదు. సో ఆ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. సో వీళ్ళు కూడా ఏం చేయలేము. మేము జస్ట్ ఇప్పటికే 1800 అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా అలాగే ఉంచామని చెప్పారు. మాకు ఎటువంటి వాళ్ళు జస్ట్ నెక్స్ట్ చైర్మన్ వచ్చిన తర్వాత ఇది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు, కానీ మాకు ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు సార్. అంటే మీ తదుపరి కార్యాచరణ ఇప్పుడు ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడు మీరు ప్రస్తుతం 500 మంది గ్రూప్ 2 బాధితులు అక్కడికి వెళ్ళామంటున్నారు. నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతోంది? సార్, మాకు ఓన్లీ ఒక 5 minutes టీఎస్పీఎస్సీ స్టాండ్ చెప్తే అయిపోతుంది. అంటే 99% కేసు అనేది సాల్వ్ అయిపోయింది. జస్ట్ 5 minutes అయితే అయిపోతుంది. దానికోసము టీఎస్పీఎస్సీ అనేది అంత అదిగా లేదు. సో అందుకే ఇంకా లేట్ అయిపోయింది. మేము నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు సార్. అది మేము అదే ఆలోచనలో ఉన్నాము. నెక్స్ట్ టీఎస్పీఎస్సీకి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాం. అసలు ఏం చేస్తారు, మమ్మల్ని మా జీవితాలు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అనేది అడుగుదామని వెళ్తున్నాం సార్ టీఎస్పీఎస్సీకి. రైట్, థ్యాంక్ యూ గీతా గారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతం గ్రూప్ 2 బాధితుడు భాస్కర్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్ గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? గ్రూప్ 2 ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికీ కూడా మీకు ఎలాంటి అప్డేట్స్ లేవు, ఎలాంటి ఫర్దర్ యాక్షన్స్ లేవు అంటూ కూడా మీరు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఈ ఫలితాలు నియామక ప్రక్రియపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఏ తప్పు చేయని అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని 2018లో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్కు అప్పీల్ చేశారు. ఇక్కడ కూడా సింగిల్ బెంచ్ తీర్పుకే మద్దతు లభించింది. కానీ టీఎస్పీఎస్సీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
దీంతో సమాజంలో తమపై గౌరవం తగ్గి చులకన భావం ఏర్పడిందని, అసలు తమకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కోల్పోయామని ఉద్యోగార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.